అయితే బ్యాంకింగ్ అలవాటు ఉన్నదో యాస్పిరేషన్ ఉందో వాళ్ళు ఖర్చు ఎక్కువ పెడతారు. ఇందాక చెప్పారు ఉదాహరణకు మొట్టమొదటి చెప్పినప్పుడు నిరుపేద వర్గాల్లో మీకు ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ చాలా తక్కువ. బాగా డబ్బున్న వాళ్ళు కూడా క్రెడిట్ ఉండదు వాళ్ళకి పెద్దగా. మధ్యతరగతి వర్గం ఎక్కువ, కాబట్టి మధ్యతరగతి వర్గం ఎక్కువ ఉందో అక్కడ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ బాగా కనిపిస్తుంది. తర్వాత తేడాలు పెద్దగా లేవు, హిందువులు ముస్లింల తేడా 1% తేడా కాదు. ట్రైబల్ ప్రాంతాల్లో మీకు బ్యాంకింగ్ చాలా కష్టం కాబట్టి బహుశా చాలా తక్కువ ఉంటుంది. అది పెద్ద ఆశ్చర్యకరం కాదు. కాబట్టి ఇది ఫైనాన్షియల్ ఇంక్లూషన్, స్థానిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిడిల్ క్లాస్లో ఉన్నారా పేదరికంలో ఉన్నారా దాన్ని బట్టి నిర్ణయం అవుతుంది, కానీ కుల మతాలను బట్టి కాదు. మనం ప్రతి కుల మతం కళలను చూడడం చెప్పని దేశానికి మంచిది కాదు. అంటే ఆ నెంబర్స్ ఆ ప్రాతిపదికన వచ్చాయి కాబట్టి సర్వేలో ఏ ఆధారంగా చేసి ఉంటారో అదొక అలవాటు అయిపోయింది. అంటే సపోజ్ ఇప్పుడు పండగలు లేకపోతే పెళ్లిళ్ళు, ఇందాక మీరు చెప్పింది కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టే ఒక అలవాట్లు, కొన్ని ప్రాంతాల్లో ఉండే పద్ధతులు, అంటే రాష్ట్రాల వారీగా చూసుకుంటే బహుశా దానివల్ల ఈ వేరియేషన్ ఉందా? ఖచ్చితంగా అది ఉంది, కానీ ప్రధానంగా వర్గంగా చూడండి. మీరు ఆర్థికంగా ఏ వర్గంలో ఉన్నారు, పేదరికంలో ఉన్నారా, దిగువ మధ్యతరగతి సంపన్న వర్గాల, దాన్ని బట్టి ప్రధానంగా ఉంటుంది ఈ సంఖ్యలు కూడా. తర్వాత గ్రామీణ ప్రాంతాలు, ట్రైబల్ ప్రాంతాలు, బ్యాంకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని ప్రాంతాలు, లేని ప్రాంతాలు, అవి ఉన్న ప్రాంతాలు. ఇందాక చర్చలో ఒక అంశం ప్రస్తావించాలి. మనం రాజకీయాల్లో ఆర్థిక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ను చూస్తున్నప్పుడు గంప కొత్తగా మనం చర్చిస్తున్నాం. ధర్మం కాదు. 150 కోట్లు ఉన్న దేశంలో కొంచెం లోతుకెళ్ళాలి. జాతీయ స్థాయిలో ప్రభుత్వం, మనం ఎన్ని పార్టీలు పక్కన పెట్టేయండి, గణనీయమైన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నారు. మనం పూర్తిగా ప్రధాని రాజకీయ కళలను చూడడం సరైనది కాదు. కోవిడ్ కాలంలో 9.2% ఫిస్కల్ డెఫిసిట్, అంటే జాతీయ ఆదాయంలో ఒక్క సంవత్సరంలో అప్పు 10% దాదాపు పెడిపోయాం. మనం మొత్తం సంపదలో 10వ వంతు ఒక్క సంవత్సరంలో ఆదాయంగా అప్పు చేసాం మనం. ఇప్పుడు 4.9కి పడిపోయింది. నడుస్తున్న సంవత్సరం 4.4 వాళ్ళ టార్గెట్. క్రమక్రమంగా అప్పుల శాతం తగ్గుతుంది జాతీయ స్థాయిలో. అలాగే కొన్ని రాష్ట్రాలు చాలా క్రమశిక్షణ పాటిస్తున్నాయి. ఒరిస్సా తీసుకోండి, నవీన్ పట్నాయక్ కాలంలో 38,000 కోట్ల రూపాయల రెవెన్యూ సర్ప్లస్, అంటే రోజువారీ వచ్చే ఆదాయం రోజువారీ ఖర్చు కంటే 38,000 కోట్లు ఎక్కువ. డబ్బంతా ఏమవుతుంది? పెట్టుబడులకు వెళ్తుంది. అది అప్పు తీసుకొచ్చిన డబ్బు కలిపి. ఉత్తరప్రదేశ్ పేద రాష్ట్రం, 78,000 కోట్ల రూపాయల రెవెన్యూ సర్ప్లస్. తెలంగాణ సంపన్న రాష్ట్రం, మనం ఉన్నదంతా బాగుంటున్నాం. ఒకప్పుడు దేశం మొత్తంలో అతి ఎక్కువ రెవెన్యూ మిగిలిన రాష్ట్రం ఇది, 14వ ఆర్థిక సంఘం ప్రకారం. అంతా పోగొట్టేసి నెల జీతాలు ఇవ్వడం అట్లా చెప్పాడు, తలపట్టు కూర్చుంటే. కొన్ని రాష్ట్రాలు బ్రహ్మాండంగా పాటిస్తున్నాయి. గుజరాత్ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తుంది. అలాగే మనం ఈ ఉచితాలు లేకపోతే సంక్షేమం వద్దని ఎవరు అనరు. ఎందుకంటే ఒక పేద దేశంలో ఆకలిగా ఉన్నవాడికి మనం కడుపు నింపాలి. రాజకీయంలో అందరిని కలుపుకోకుండా ప్రజాస్వామ్యం నడవాలి. అందరూ వాళ్ళ సమ్మతితో ప్రభుత్వం వస్తుంది, కానీ మేము రూల్ ప్రకారం నడుస్తామంటే ప్రభుత్వాలు నడవ. ప్రజాస్వామ్యం. ఒక మిత్రుడు ఒక మెసేజ్ పంపించారు ఈ ఉచితాల గురించి చర్చ చూస్తూ. ఆయన ఇప్పుడు ప్రజలకు ఇస్తోంది, వాళ్ళు ఒకటి మార్కెట్లోకి మళ్ళీ పంపింగ్ కన్జంప్షన్ ద్వారా వస్తుంది, లేదా సేవింగ్స్లోకి వెళ్తుంది, లేదా ఏదో ఇంకొకరికి చేయబదిలిస్తే వాళ్ళు ఖర్చు పెడతారు కదా, అది మళ్ళీ రొటేషన్లోకి వస్తుంది కదా అనేది. వస్తాను దానికి. అది ఇప్పుడు మీరు మహారాష్ట్ర మనకంటే చాలా సంపన్న రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ and తెలంగాణ కంటే. మహారాష్ట్ర ఇప్పటికింకా 2,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వట్లా. ఆంధ్రప్రదేశ్ 4,000, ఏ డబ్బు లేకుండా. బీహార్లో ఇప్పటిదాకా 400 రూపాయలు, ఈ మధ్య 1100 చేస్తున్నాం అన్నారు. కాబట్టి ఈ సంక్షేమంలో కూడా ఖచ్చితంగా సంక్షేమం ఇవ్వాలి. రాజకీయం నడవదు, బీదలకి కడగండ్లు తీరవు. కానీ మనం సంక్షేమమే పరిపాలన, సంక్షేమం తప్ప ఇంకేం లేదు. అసలు అభివృద్ధి అక్కర్లేదు. మరి గతంలో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏమన్నది, మరుగు సదుపాయాలు, రోడ్లు అడిగితే వాళ్ళు పెత్తందారులు అడుగుతున్నారండి, వాళ్ళ మీకు బెటంతో నొక్కుతామని చెప్పన్నారు. అంటే భయంకరమైనటువంటి భావాన్ని ప్రవేశపెడుతున్నారు. ఆ నేపథ్యంలోనే చాలా మంది సంక్షేమం అంతా ఇచ్చి పారేస్తే బాగా అభివృద్ధి జరిగిపోతుంది, మనీ సర్క్యులేట్ అవుతుంది అంటున్నారు. పేదరికం కొనసాగుతుంది. సంక్షేమం వద్దని అంటల్లా, సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు సమతూకంగా పెట్టాల్సిన డబ్బులు తీసుకొచ్చి సంక్షేమానికి ఇచ్చేస్తే ఎప్పటికీ వాళ్ళు అలాగే ఉంటారు అనేది మీరు చెప్పారు. ఇప్పుడు ఉత్పాదక శక్తి లేకుండా, మనం ఉత్పాదక శక్తి అంటే ఏమిటి? ఈవేళ ఇన్ని వస్తువులు సేవలు ఉత్పత్తి చేయగలిగితే ఒక మనిషిగా నేను రేపు ఎక్కువ చేయగలనా లేదా? ఎక్కువ చేస్తే సమాజానికి అవసరాలు తీరితే నాకు ఆదాయం పెరుగుతుంది. పేదరికం పోయేది డబ్బులు పంపిణీ వల్ల కాదు. డబ్బులు పంపిణీ వల్ల పేదరికం పోయేటైతే ఒక పెద్ద మెషిన్ పెట్టేసి ప్రైమ్ మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు 500 రూపాయలు నోట్లు ముద్రించడం చాలా కష్టం. 5,000, 10,000 రూపాయలు ముద్రించి పారేసి డబ్బులు పంచి పెడితే అయిపోతుందా? ఏం మాట్లాడుతున్నాం? సంపద డబ్బుల్లో లేదు, సంపద వస్తువులు సేవల ఉత్పత్తిలో ఉంది.
రైట్. డబ్బులు కేవలం మారకం కోసం, ప్రతిదానికి బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి అనేది అసాధ్యం కాబట్టి మనం డబ్బు అనేది సృష్టించుకున్నాం. డబ్బులో సంపద లేదు, ఇదంతా మన పిచ్చి ఆలోచన. సంపద డబ్బు కాదు, పీస్ ఆఫ్ పేపర్ అంతే. సంపద అన్నది వస్తువులు సేవల ఉత్పత్తి. దాన్ని మర్చిపోయి డబ్బులు పంపిణీ చేస్తే ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంటుంది అని కొందరు వాదిస్తారు. ఓకే, పుల్లారావు గారు, వాట్స్ యువర్ వ్యూ? అంటే వీళ్ళు ఎందుకు